నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ అవర్. డీటెయిల్స్లోకి వెళితే నేటి నుంచే ప్రతిష్టాత్మకమైన భారత్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కోల్కతాలో ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టేశారు. అలౌకగా సిక్సర్లు బాదే హిట్టర్లు, బంతిని బౌండరీలు దాటించే బ్యాటర్లు, ధనాధన్ ఇన్నింగ్స్లతో చెలరేగే ఆల్రౌండర్లు, ఇలా ఏ రకంగా చూసుకున్నా భారత్ ఇంగ్లాండ్ జట్లు సమోజ్జీలే. ప్రపంచ టీ20 ఛాంపియన్ ఓ జట్టు అయితే ప్రమాదకర ఆటగాళ్లతో నిండిన జట్టు మరొకటి. ఈ రెండు జట్లు తలపడితే ఎలా ఉంటుంది? మైదానాల్లో పరుగుల వరద పారడం, బంతి గాల్లోనే ఎగురుతుండటం ఖాయమంటున్నారు అభిమానులు. రికార్డుల దుమ్ము దులిపి టీ20 వినోదాన్ని అభిమానులకు అందించేందుకు ఈ రెండు జట్లు సైసై అంటున్నాయి. 5 టీ20ల సిరీస్లో తలపడబోతున్నాయి భారత్ ఇంగ్లాండ్. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి భారత్ ఇంగ్లాండ్ తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుసగా టెస్ట్ సిరీస్ వైఫల్యాలు మిగిల్చిన వేదన్ను కాస్త మరిపించేలా ఛాంపియన్స్ ట్రోఫీలో వన్డే సమరానికి ముందు పొట్టి ఫార్మాట్ కిక్ అందించేందుకు భారత్ సై అంటోంది. గతేడాది టీ20 ప్రపంచ కప్ విజయంతో రోహిత్ కోహ్లీ ఈ ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కుర్రాళ్లతో నిండిన టీమిండియా నిర్భయంగా చెలరేగిపోతోంది. ఆకాశమే హద్దుగా ఆడుతున్నారు ఆటగాళ్లు. అసాధారణ రీతిలో పరుగుల వరద పారిస్తున్నారు. మన బ్యాటర్లు బంతిపై కసిని చూపిస్తూ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తూ విరుచుకుపడుతున్నారు. దీంతో 200 పరుగులనేది సర్వసాధారణంగా మారిపోయింది. టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆడిన 11 టీ20ల్లో భారత్ 7 సార్లు 200కు పైగా పరుగులు సాధించింది. ఛేదనలో 132 పరుగులను 11.5 ఓవర్లలో, 156 పరుగులను 15.2 ఓవర్లలోనే అందుకుంది టీమిండియా. ఇక టీమిండియా స్వల్ప వ్యవధిలోనే అనేక విజయాలు సాధించింది. ఐసీసీ శాశ్వత సభ్య దేశాల మధ్య మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించింది. గతేడాది హైదరాబాద్లో బంగ్లాదేశ్పై 297 పరుగులు సాధించి వారేవా అనిపించేలా చేశారు కుర్రాళ్లు. ఓ టీ20 మ్యాచ్లో మధ్య ఓవర్లలో అత్యధిక పరుగులు, బౌండరీల రూపంలో అత్యధిక పరుగులు, ఇలా ఎన్నో రికార్డులను టీమిండియా సొంతం చేసేసుకుంది. పొట్టి కప్ తర్వాత భారత జట్టు ఆటలో దూకుడు పెరిగిందనే చెప్పాలి. జట్టు టీ20 మ్యాచ్లో సగటున ప్రతి 4.27వ బంతికి బౌండరీ నమోదు చేస్తోంది. ప్రతి 2.18వ బంతికి బౌండరీ కొట్టేందుకు బ్యాటర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్, అభిషేక్ వర్మ, రింకు సింగ్ లాంటి హిట్టర్లతో కూడిన టీమిండియా మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తోంది. ఇక టీమిండియా ప్రత్యర్థి ఇంగ్లాండ్ కూడా తక్కువేం కాదు. కోచ్గా టెస్ట్ క్రికెట్ ఇంగ్లాండ్కు దూకుడు నేర్పి ఆ జట్టాటను మరో స్థాయికి తీసుకెళ్లిన మెక్కలం ఇప్పుడు పరిమిత ఓవర్లలోనూ కోచ్గా వ్యవహరిస్తున్నారు. టెస్టుల్లోనే బజ్బాల్ ఆటతో టీట్వంటీలను తలపించే ఇంగ్లాండ్ ఇక మెక్కలం కోచింగ్లో టీ20లో ఎంతలా చెలరేగిపోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతేడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత ప్రతి 2.32వ బంతికి బౌండరీ రాబట్టేందుకు ఆ జట్టు ప్రయత్నిస్తోంది. ఆ మెగా టోర్నీ తర్వాత ఒకే మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 218 పరుగులు సాధించింది. 3 ఛేదనల్లో ఓవర్కు 10కి పైగా పరుగులు రాబట్టింది. బట్లర్, ఫిల్ స్టాల్ట్, లివింగ్స్టోన్, జాకబ్ బెథల్, హ్యారీ బ్రూక్ లాంటి ప్రమాదకర ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మైదానాల్లో ఆ జట్టు ఓచకోతకు దిగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విధ్వంసంతో మైదానాలు ఊగిపోవడం, రికార్డులు బద్దలవడం ఖాయమంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. టీ20 పరిమితులను చెరిపేసే దిశగా కొత్త రికార్డులకు చిరునామాగా ఈ సిరీస్ ఉండబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిరుడు మార్చిలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్లో 12.08 రన్ రేట్ నమోదైంది. 3 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో నమోదైన అత్యధిక రన్ రేట్ ఇదే. ఇప్పుడు ఆ రికార్డ్ ఇంగ్లాండ్ భారత్ సిరీస్తో బద్దలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వరుసగా 2 టెస్టు సిరీస్లలో ఘోర పరాజయాలతో కుదేలైన భారత్ ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ సొంత గడ్డపై అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల కుర్రాళ్లు హిట్టర్లతో కలకల్లాడుతుండటంతో పొట్టి సిరీస్లో పరుగుల తుఫాన్ ఖాయమంటున్నారు. టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్ సొంతగడ్డపై పరీక్షకు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత కుర్రాళ్ల బృందం పటిష్టమైన ఇంగ్లాండ్ను ఢీకొట్టనుంది. 5 మ్యాచ్ల సిరీస్కు ఈడెన్ గార్డెన్స్లో ఇవాళ తెరలేవనుంది. ఈ నెల 25న చెన్నైలో, 28న రాజ్కోట్లో, 31న పూణేలో, ఫిబ్రవరి 2న ముంబైలో వరుసగా తర్వాతి మ్యాచ్లు జరుగుతాయి. అనంతరం 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో కూర్పులు, ప్రయోగాలకు ఈ 2 సిరీస్లను వేదికలుగా చేసుకోవాలని భారత్, ఇంగ్లాండ్ జట్ల మేనేజ్మెంట్లు భావిస్తున్నాయి. ఇక టీ20 సిరీస్లో బలాబలాల ప్రకారం ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లో 2 జట్లు సమతూకంగా ఉండటంతో సిరీస్ ఆశాంతం నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయమన్నది విశ్లేషకుల అంచనా. ఇక భారత్ ఇంగ్లాండ్ సిరీస్కి సంబంధించి మనతో డిస్కస్ చేసేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి గారు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్జీ, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే వంశీ, చెప్పండి ఎలా ఉన్నారు? యా ఫైన్. హౌ అబౌట్ యూ? మూవింగ్ ఆన్, చెప్పండి. చూస్తున్నాం మొత్తంగా టీ20 సిరీస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. కోల్కతాలో పరుగుల వరద అయితే ఖచ్చితంగా ఖాయమంటున్నారు. సో ఎలా ఉన్నాయి 2 జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటారు సుధీర్? అబ్సల్యూట్లీ, మనం నిన్న కూడా చర్చించాం చాలా విషయాలు వంశీ. ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ సిరీస్ అని చెప్పి అందులో డౌటే లేదు. ఎందుకంటే 2 టీమ్స్
బ్యాటింగ్ లో బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టీమ్స్ అండ్ దట్టు యూనో ఈ ఫార్మాట్ లో 2020లో ట్వైస్ వరల్డ్ ఛాంపియన్స్ అయినటువంటి టీమ్స్ కనుక డెఫినెట్లీ ఈ సిరీస్ మొత్తం కూడా 5 T20s అండ్ అదే రకంగా 3 వన్డే మ్యాచెస్ అద్భుతంగా కొనసాగుతాయి, డౌటే లేదు. అండ్ దట్టు కోల్కతాలో ఒక రన్ ఫీస్ట్ లాంటి వాతావరణం ఉండవచ్చు. ఎందుకంటే మీరు లాస్ట్ ఐపీఎల్ లో మనం చూసినట్లయితే వంశీ ఇక్కడ దాదాపుగా 8 సార్ల కంటే ఎక్కువగా నేను అనుకుంటాను 200+ స్కోర్స్ ఇక్కడ నమోదయ్యాయి. అండ్ దట్టు వి నో దట్ యూనో ఒక మ్యాచ్ లోనైతే 260+ కూడా చేంజ్ చేశారు పంజాబ్. సో అంటే దాంట్లో అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ లో అబ్సల్యూట్లీ రన్సే చూడబోతున్నాం, సిక్సెస్ బౌండరీస్ ఉండవచ్చు. అండ్ కోల్కతా అవుట్ ఫీల్డ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియాలో చెప్పండి ద బెస్ట్. మీరు బాల్ పుష్ చేసిన తర్వాత జస్ట్ ఆ 30 yard సర్కిల్ క్రాస్ అయిన తర్వాత మీకు దూసుకొని వెళ్ళిపోతుంది బౌండరీకి. అంటే అంత ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉన్నటువంటి గ్రౌండ్ కనుక ఐ థింక్ బౌండరీస్ ఉంటాయి మీకు. తర్వాత సిక్సెస్ అయితే మీరు చెప్పినట్టుగా మోత మోగిస్తున్నారు. లాస్ట్ సిరీస్ లో చూసాం అభిషేక్ శర్మ, మీకు సూర్యకుమార్ యాదవ్, తర్వాత తిలక్ వర్మ, సంజు శాంసన్ ఈ నలుగురు కలిపి ఇప్పటి వరకు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో 9 సెంచరీలు సాధించారు. అంటే అంత అద్భుతమైన ఫామ్ కొనసాగింది. అండ్ ఓవరాల్ గా వాళ్ళ స్ట్రైక్ రేట్ కూడా 150+ కంటే ఎక్కువ ఉంది, 160 దగ్గరలో ఉంది. అంటే ఐ థింక్ ఇండియన్ టాప్ ఆర్డర్ ఇస్ ఎక్సలెంట్ ఫామ్ లోనే. దాంతో మిడిల్ ఆర్డర్ మీకు లోవర్ ఆర్డర్ లో రింకు ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అక్షర్ పటేల్. సో ఐ థింక్ ఇండియా హస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ అండి. సో దీంతో చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఇప్పుడు డౌట్ లేదు. అండ్ దట్ ఇంగ్లాండ్ విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ లో కూడా మీకు ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ప్లేయింగ్ 11 నిన్ననే అనౌన్స్ చేశారు. సాల్ట్ తోటి డకెట్ యూనో టెస్ట్ మ్యాచెస్ లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ వన్డే మ్యాచెస్ లో అండ్ ఈ మధ్యలో మనం చూసాం ఆస్ట్రేలియాలో కూడా బిగ్ బ్యాచ్ లో కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఆడాడు అతడు. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సాల్ట్ తోటి పాటు సాల్ట్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు అఫ్ కోర్స్. సో బట్టర్ ఇన్ఫార్మ్ కెప్టెన్ ఉన్నాడు వాళ్ళకు, తర్వాత లివింగ్ స్టోన్, బ్రూక్, తర్వాత బేతల్ అని చెప్పి మనం చెప్పాం ఫస్ట్ టైం ఈస్ టూరింగ్ ఇండియా. అండ్ ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ఆడబోతున్నాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ యూనో సిరీస్ ఫర్ హిమ్ ఆల్సో. ఎందుకంటే అతను కూడా వెయిట్ చేస్తున్నాడు, జస్ట్ 20+ లో ఉన్నాడు అండ్ చాలా వండర్ఫుల్ టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్. సో ఐ థింక్ టీమ్ అద్భుతంగా ఉన్నాయి 2 టీమ్స్. సో కనుక మనం ఒక మంచి మ్యాచ్ అయితే చూడబోతున్నాం. ఫస్ట్ దట్ కోల్కతాలో స్టార్ట్ అవుతుంది అంటే ఈడెన్ గార్డెన్స్ లో. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫర్ ది క్రికెట్ లవర్స్ యాక్చువల్లీ. యాక్చువల్గా ఈ రోజు మ్యాచ్లో షమీ పైనే అందరి దృష్టి ఉండేటట్టుగా తెలుస్తుంది. షమీకి సంబంధించి ఏం చెప్తారు? నిన్న మనం చాలా విషయాల్లో షమీ విషయం కూడా మాట్లాడుకున్నాం. షమీ కంబ్యాక్ తో పాటు మీకు ముఖ్యంగా ఇప్పుడు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉండడం అనేది కూడా ఒక గుడ్ న్యూస్ గా చెప్పాలి. ఎందుకంటే అతని గ్రోత్ కూడా T20లో అద్భుతంగా కొనసాగుతుంది. అండ్ షమీ యునో కోల్కతాకి ఆడాడు, మనందరికీ తెలుసు గుజరాత్ ఆడాడు, డిఫరెంట్ టీమ్స్ కి ఆడుతూ వచ్చాడు. ఇప్పుడు మరొక టీం కి ఆడబోతున్నాడు ఐపీఎల్ లో. అండ్ ఈవెన్ ఆస్ట్రేలియాలోనే ఎక్స్పెక్ట్ చేశారు అతన్ని, బట్ రంజీ ట్రోఫీలో ఆడిన తర్వాత అతన్ని ఐ డోంట్ నో బికాస్ ఎందుకంటే అప్పటికే ఫుల్ అయిపోయింది టీమ్. అండ్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత మేబీ షమీ యొక్క సర్వీసెస్ కోరుకోలేదు, బట్ తర్వాత స్ట్రగుల్ కావడం చూసాం, చాలా స్ట్రగుల్ అయ్యారు. అండ్ షమీ యాక్చువల్లీ ఆస్ట్రేలియాలోనే వచ్చేది ఉండే, అంత పూర్తి 100% ఫిట్ గా లేకపోవడంతో కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అతని కంబ్యాక్ విత్ హార్దిక్ పాండ్యా, హర్షదీప్ ఈస్ బీన్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో. అతడే యూనో వరల్డ్ కప్ నుండి కూడా చూస్తున్నాం, వరల్డ్ కప్ కంటే ముందు నుంచి అతని యొక్క జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఈస్ బిన్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. సో మీకు ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ ఉండడం, తర్వాత 2 రైట్ హ్యాండెడ్ పేస్మెన్ ఉండడం, తర్వాత మీకు బిష్నాయ్ని తీసుకున్నారు. ఎందుకంటే బిష్నాయ్కి ముఖ్యంగా ఏంటంటే ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఒక్కొక్కసారి లెగ్ స్పిన్నర్స్ కు చాలా అవుట్ అవుతుంటారు. అండ్ రీసెంట్ గా ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. సో అందుకనే బిష్నాయ్ని ఇంక్లూడ్ చేశారు. సో తర్వాత మీకు అక్షర్, సో తర్వాత వరుణ్ చక్రవర్తి చూసాం సౌత్ ఆఫ్రికాలో బ్రిలియంట్ గా బౌలింగ్ చేశాడు. అండ్ కోల్కతాకి ఆడతారు కనుక, కోల్కతాకు చాలా సంవత్సరాల నుంచి ఆడుతూ వచ్చాడు కనుక ఇస్ ప్లేడ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్. బట్ అతని యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోల్కతా పిచెస్ పైన మీకు పేసర్స్ ఎంత వికెట్ తీసుకుంటారు, రన్స్ ఎన్ని వస్తాయి, స్పిన్నర్స్ కూడా అదే రకమైన రోల్ ప్లే చేసిన అందులో వరుణ్ చక్రవర్తి ఒకడు. సో ఇండియన్ బౌలింగ్ లైన్ షమీతో పాటు మీకు చాలా స్ట్రాంగ్ గానే కనబడుతుంది వంశీ, నో డౌట్. రైట్ సుధీర్, మెక్కలం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ ప్లేయర్లకి భారత ఆటగాళ్ల గురించి, భారత్ పిచ్ల గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ మెక్కలంకి అయితే కొట్టిన పిండనే చెప్పాలి. ఒక రకంగా మెక్కలం బ్యాటింగ్ విధ్వంసకరమైన బ్యాటింగ్తో విరుచుకుపడుతూ ఉంటాడు. సో బస్బాల్ ఆట కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ సిరీస్కి సంబంధించి బ్యాటింగ్లో ఖచ్చితంగా దూకుడు పెంచేలానే ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చా, కోచ్ ఏం చెప్పి ఉండొచ్చు అంటారు? ఒకసారి మెక్కలం గురించి దిస్ ఇస్ నాట్ ద టైమ్ అని కాదు, టైమ్ అని కూడా చెప్పుకోవాలి. బికాస్ బ్రెండన్ మెక్కలం అతనికి కోల్కతా కండిషన్స్ ఎక్కువ తెలుస్తాయి, బికాస్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా. మనందరికీ తెలుసు
ఫస్ట్ సెంచరీ కూడా ఐపీఎల్ లో సాధించింది అతనే వంశీ. ఐ థింక్ 2007 లో ఐపీఎల్ 2007-8 లో స్టార్ట్ అయినప్పుడు బెంగళూరులో విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేశాడు, 150+ స్కోర్ చేశాడు. అండ్ అదే బ్యాటింగ్ కొనసాగిస్తూ వచ్చాడు తన కెరియర్ మొత్తం. ఎక్సైటింగ్ క్రికెటర్ తన కెరియర్ లో ఉన్నప్పుడు కూడా కపుల్ ఆఫ్ ఇన్నింగ్స్ అగైన్స్ ఇండియా కూడా మనం ఎప్పుడు వి ఆల్వేస్ టాక్ అబౌట్ లక్ష్మణ్ సేవింగ్ ద మ్యాచ్, లక్ష్మణ్ విన్నింగ్ ద మ్యాచ్, మిగతా వాళ్ళు విన్నింగ్ చేయడం చూసాం. కానీ బట్ ఒక మ్యాచ్ లో ఒక డబుల్ ట్రిపుల్ సెంచరీ సాధించి కూడా సేవ్ చేయడం చూసాం టెస్ట్ మ్యాచ్ లో. సో అటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ అదే అగ్రెషన్ మీకు వాళ్ళ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో తీసుకొని వచ్చాడు అతను. అంటే ఒక డిఫరెంట్ అప్రోచ్, ఒక డైనమిక్ అప్రోచ్ అంటారు, ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చాడు. రియల్ గా చెప్పానంటే రెజల్యూషన్ తో రెవల్యూషన్ తీసుకొని వచ్చాడు. అలాగే ఉండాలని చెప్పి వాళ్ళు. అండ్ ఇంగ్లాండ్ మీరు టెస్ట్ మ్యాచెస్ లో అలాగే ఆడుతున్నారు. వాళ్ళ యొక్క రియల్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే హ్యారీ బ్రూక్ ఎంట్రీ అయినప్పుడు పాకిస్తాన్ లో మై గుడ్నెస్ వాట్ ఏ ప్లేయర్, ఎంత అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు, అతని ఫామ్ కొనసాగుతూనే ఉంది. సో ఇలా ప్రతి వాళ్ళు కూడా అంటే ఇంగ్లాండ్ లో మీకు T20 ఫార్మాట్ లో వన్డే మ్యాచెస్ లో ఆడే క్రికెటర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే 2 సెపరేట్ టీమ్స్ ఉంటాయి. మీరు చూడండి ఇండియా లాగా ఇప్పుడు ఇండియానైతే ఎలా అయితే సెపరేట్ చేస్తుందో, ఇంగ్లాండ్ కూడా మీకు T20 లో కొంచెం మాక్సిమం ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. బట్ ఓన్లీ 3-4 ప్లేయర్స్ మాత్రమే ఆల్ ఫార్మాట్స్ లో ఆడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆర్చర్ రియల్ గా చెప్పాలంటే టెస్ట్ మ్యాచెస్ కంటే ఎక్కువగా T20 కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. బీతల్ కొత్తగా వచ్చాడు, టెస్ట్ మ్యాచెస్ లో ఆడాడు, T20 వన్డే అన్నిట్లో ఆడుతున్నాడు. బట్లర్ ఈ ప్లే ఇన్ ఆల్ ఫార్మాట్స్ యాక్చువల్లీ. డక్కట్ యాక్చువల్లీ ఆల్ ఫార్మాట్స్ ఆడతారు. సాల్ట్ మీకు టెస్ట్ మ్యాచెస్ లో చూడలే కానీ మీరు వన్డే T20 ఆడతారు. సో ఐ థింక్ వీళ్ళందరూ కూడా అంటే బై ఏమనాలంటే నేచర్ కూడా బై వాళ్ళు రియల్ గా చెప్పాలంటే ఎక్సైటింగ్ అంటే అగ్రెసివ్ క్రికెటర్స్ చేస్తారు యాక్చువల్గా. అంటే వాళ్ళకు మెక్కలం యొక్క సుధీర్జీ, వాట్ అబౌట్ గంభీర్ ఒకసారి మరోసారి తను కోచ్గా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అని చెప్పి క్రికెట్ అభిమానులు అంటున్నమాట. అంటే ఒత్తిళ్ళు అనేవి కామన్గా ఉంటూ ఉంటాయి, ఒకసారి ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. ఇది స్పోర్ట్స్ అనలిస్ట్గా మీకు తెలుసు, ప్లేయర్స్కి తెలుసు. కానీ అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే వరుస విజయాలు కావాలి అంటే భవిష్యత్తులో మనం వరల్డ్ కప్ కొట్టాలి అంటే ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఒక కీలకమైన రోల్ అని చెప్తున్నారు. ఈ టైంలో గంభీర్పై ఏమైనా ఒత్తిడి ఉందనుకోవాలా? గంభీర్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? ఒకటి వంశీ, గంభీర్ యొక్క కాంట్రాక్ట్ ఈస్ దేర్ టిల్ 2027. సో అంతవరకు నేను అనుకుంటాను వెయిట్ చేస్తే బాగుంటుంది. బికాస్ ఒక సిరీస్ 2 సిరీస్ తోటి మనం ఒక కోచ్ అంటే ఇమీడియట్ గా, ఎందుకంటే బికాస్ ఈ వన్ సమ్ ఇంపార్టెంట్ కప్స్ ఫర్ T20 లో కోల్కతా గెలవడానికి లాస్ట్ ఇయర్, అండ్ ఇండియా గెలవడానికి కూడా తన ప్లేయర్ గా కూడా అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేశాడు. యాజ్ ఎ కెప్టెన్ గా కూడా కోల్కతా గెలవడానికి తన రోల్ ఉంది. ఒకటి ఏంటంటే కొంచెం లక్ కూడా అవసరం ఉంటుంది. అండ్ దట్టు మనం అదర్ టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఒక్కొక్కసారి మనం తక్కువ అంచనా. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగింది సిరీస్, ఇండియాలో న్యూజిలాండ్ ఓడిపోయినారు అంటే దానికి చాలా రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇండియాలో ఎప్పుడు అటువంటి డామినెన్స్ ఏ టీం కూడా కనబరచలేదు. మీకు డికెట్స్ లో చూస్తూ వచ్చాను లాస్ట్ 2 డికెట్స్. సో గంభీర్ ఐ థింక్ అక్కడ కొంచెం అది. బట్ ఆస్ట్రేలియాలో ఐ థింక్ ఈ సంవత్సరం కొంచెం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ కంబ్యాక్ అద్భుతంగా జరిగింది. అంటే ఆస్ట్రేలియన్స్ కూడా కసితోటి కనబడ్డారు, ఎందుకంటే లాస్ట్ 2 సిరీస్ ఓడిపోయి ఉన్నారు. సో ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా అంటే ఇండియా లాస్ట్ 2 సిరీస్ గెలిచా కానీ ఆస్ట్రేలియా ఓడించడం అనేది చాలా కష్టంగానే కనబడుతూ వచ్చింది. నాట్ ఓన్లీ ఇండియా, ఏ టీం అయినా కానీ స్ట్రగుల్ అవుతూ వచ్చారు ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియా హెస్ బీన్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీమ్స్ ఆల్సో. ఫస్ట్ టైం మిస్ అయినా కానీ సెకండ్ టైం వాళ్ళు వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ప్రవేశించారు, గెలిచారు కూడా ఇండియాని ఓడించి. సో నేను అనుకుంటాను గంభీర్ కు ఐ థింక్ 26-27 దాకా టైం ఉంది కనుక లెటెస్ట్ అంటే అందరూ కూడా పూర్తి అంటే భూతత్వంలో పెట్టి చూసి క్రిటిసైజ్ చేసిన దానికంటే లెట్ హిమ్ గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ప్లేయర్స్ లో మార్పులు చూస్తున్నాం. ఇప్పుడు ఒక కోచ్ కూడా ప్లేయర్స్ టోటల్ గా ఫెయిల్యూర్ అయితే ఏం చేయలేడు కదా. సో కోచ్ ఓన్లీ జస్ట్ మీకు మోటివేట్ చేస్తాడు, అది చేస్తాడు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లో వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత కోచ్ కి నాటు కోహ్లీ ఫస్ట్ టెస్ట్ లో సెంచరీ సాధించిన తర్వాత టోటల్ ఫెయిల్ అయిపోయినప్పుడు చూసాం. రోహిత్ శర్మ సిరీస్ ను టోటల్ గా మర్చిపోవాల్సిందే, శుభ్మన్ గిల్ మర్చిపోవాల్సిందే. జైస్వాల్ చక్కగా ఆడాడు, రాహుల్ చక్కగా ఆడాడు, రిషబ్ పంత్ వాజ్ ఓకే యాక్చువల్లీ. సో ఇలా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి కనుక ఐ థింక్ కలిసికట్టుగా అది ఫెయిల్ అయిన తప్ప మీరు ఓన్లీ కోచ్ ని ప్రతిసారి బ్లేమ్ చేయడం కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్ ఆల్సో. సుధీర్జీ, ఒకసారి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఎలా ఉండబోతుందంటారు? ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. సో ఖచ్చితంగా ఛాన్స్ వస్తే మరొకసారి తన బ్యాటింగ్ విన్యాసాలను చూసే అవకాశం మాత్రం ఉంటుంది. బట్ ఈ రోజు ప్లేయింగ్ 11 లో చూడాలి, ఎందుకంటే బికాస్ కొంచెం హార్దిక్ పాండ్యా ఉండడం తోటి మీకు హార్దిక్ పాండ్యా, హర్షదీప్, షమి ఉంటే మిగతా 3 స్పిన్నర్లు ఉంటారు కనుక ఐ డోంట్ థింక్ ఇల్ హ్యావ్ టు. బట్ టీమ్ లో వెయిట్ చేస్తూ ఉండాలి. బికాస్ ఇప్పుడు మీకు
ప్రతిసారి కూడా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ రావాలని రూలే ఉండదు. ఈవెన్ ఫామ్ లో ఉన్న వాళ్ళని కూడా తీసుకోకపోవచ్చు. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది. Yeah. చూడండి, మీరు అశ్విన్ రిటైర్ కాకముందు ఎన్నిసార్లు అవుట్ ఆఫ్ ది టీమ్ కాలేదు చెప్పండి. ఈ టీమ్ లో ఉంటూ కూడా అశ్విన్ లాంటి ప్లేయర్స్ కూడా ఛాన్స్ రాని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆడే చోట కూడా అతనికి ఛాన్స్ రాలేదు. సో అలా జరుగుతుంటుంది కనుక ఐ థింక్ హీ హాస్ టు వెయిట్ అండి. జస్ట్ 21 years కనుక లాంగ్ వే టు గో ఫర్ మీ యాక్చువల్లీ. యూనో ఓకే. వెయిట్ చేయాలి. టాలెంట్ ఉంది, అవకాశాలు వచ్చినప్పుడల్లా వాటిని మంచిగా ఉపయోగించుకోవాలి. కొంచెం ఓవర్ ఎక్సైట్ కాకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా, యూ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. నేను అదే చెప్పాము కూడా మనం. ఇంకా చాలా చాలా ముందుండి ముసల పండుగ అన్నట్టు ఇంకా వెయిట్ చేయాలి. బట్ వచ్చినప్పుడు మాత్రం అవకాశాలను ఉపయోగించుకుంటున్నాడు. అదే చూసాం టెస్ట్ సిరీస్ లో కూడా చాలా చక్కటి బ్యాటింగ్ కనబరిచాడు. బౌలింగ్ లో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. సో యంగ్స్టర్, సో హీ హాస్ టు వెయిట్ ఫర్ హిస్ ఆపర్చునిటీస్. యాక్చువల్లీ టీమ్ లో ప్లేస్ లో రానప్పుడు డిసప్పాయింట్ కాకూడదు. యా సుధీర్జీ, T20లో ఫీల్డింగ్ అనేది అంటే బ్యాటింగ్ బౌలింగ్ ఎంతో, ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఫీల్డింగ్లో మనం చూసుకుంటే మెయిన్గా కీపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మొన్నటి వరకు ధోని ఉన్నాడు, సో ప్రాబ్లమే లేదు. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ స్టంపింగ్స్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉండబోతుందా? ఎలా ఉంటుంది భారత కీపింగ్ గురించి ఏం చెప్తారు? అయితే మీకు చూడండి, ఇప్పుడు రిషబ్ పంత్ మెయిన్ వాటిలో ఆడుతున్నాడు. ఇప్పుడు సంజు శాంసన్ ఇస్ అ గుడ్ కీపర్ అండి. సంజు శాంసన్ లో కూడా కీపింగ్ క్వాలిటీస్ మీకు కనబడ్డాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ సిరీస్ లో ఐ థింక్ ఈజ్ ఇంప్రూవ్డ్ ఈజ్ స్కేటింగ్, ఈజ్ టుక్ సమ్ గుడ్ క్యాచెస్ ఆల్సో. అండ్ సంజు శాంసన్ ఏంటంటే బ్యాటింగ్ లోనే కొంచెం కన్సిస్టెన్సీ ఉండదని అన్నాం కానీ, బట్ సౌత్ ఆఫ్రికాలో ఈ ప్లేడ్ వెల్. 1 century తర్వాత మళ్ళీ ఒక సెంచరీ సాధించడం. సో ఐ థింక్ అదొక్కటే కొంచెం అతనికి ప్రాబ్లమ్ అవుతాయి. బట్ ఈస్ అ గుడ్ కీపర్, యాక్చువల్లీ గుడ్ కీపర్. అండ్ యాజ్ ఏ కొంచెం కెప్టెన్ గా కూడా రోల్ చేసే ప్లే చాలా సార్లు చూసాం మనం. సో సూర్యకుమార్ యాదవ్ అక్షర్ ఐ థింక్ ఒక మంచి అడ్వైజ్ కూడా ఇచ్చేటటువంటి క్రికెటర్ అతను. ఐ థింక్ కీపింగ్ ఇస్ గుడ్ అండి, నో డౌట్. అయితే సంజు శాంసన్ ఐ థింక్ ఇట్స్ ఇంప్రూవింగ్ డే బై డే. వాట్ అబౌట్ సూర్యకుమార్ యాదవ్? సో ఇటు కెప్టెన్ గా అటు బ్యాట్స్మెన్ గా రోల్ ఎలా ఉండబోతుంది? తన ఐపీఎల్ స్టార్ట్ అయింది ఇక్కడ కలకత్తాలోనే స్టార్ట్ చేశాడు. ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్, గుడ్ కెప్టెన్, లీడింగ్. రియల్ గా చెప్పాను, బై ఎగ్జాంపుల్ రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు. అండ్ హిస్ రోల్ హాస్ బీన్ వెరీ గుడ్ అండి. అంటే ఇండియన్ విక్టరీస్ లో అతని యొక్క పాత్ర యాజ్ ఎ కెప్టెన్ గా కూడా కనబడుతుంది. అండ్ దట్ కోల్కతా ఈస్ గోయింగ్ టు బి జస్ట్ లైక్ అతనికి ఒక హోమ్ గ్రౌండ్ లాగా. ఎందుకంటే ఫస్ట్ హోమ్ గ్రౌండ్ T20లో ఇదే కలకత్తాకి ఆడాడు. ఆ తర్వాత అఫ్కోర్స్ ముంబైకి ఆడుతూనే ఉన్నాడు వరుసగా. సో నేను అనుకుంటాను అతనికి కూడా ఒక హ్యాపీ హంటింగ్ గ్రౌండ్ లాంటి ప్లేస్ ఇది కోల్కతా. అండ్ తన కొన్ని మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. దట్ ఇండియన్ టీమ్ తో పాటు కూడా యాజ్ ఎ కెప్టెన్ గా చక్కగా రాణిస్తున్నాడు కనుక ఐ థింక్ అండ్ దట్ సపోర్టివ్ రోల్ కూడా అద్భుతంగా ఉంది. ఇప్పుడు తిలక్ వర్మ మనం అన్నట్టు, అభిషేక్ శర్మ ఇదే రకంగా, అండ్ మీకు సంజు, వీళ్ళందరూ ఫామ్ లో ఉన్నారు. సో నేను అనుకుంటాను అది ప్లస్ పాయింట్ అవుతుంది. బట్ అగైన్ సుధీర్ జీ, ఒకసారి మనం చూస్తే అంటే సీనియర్స్ లేరు, సీనియర్స్ లేకుండా జూనియర్సే వెళ్తూ ఉన్నారు. ఒకవైపు ఇంగ్లాండ్ జట్టు బలంగా ఉంది. సో బౌలింగ్ ని బ్యాటర్స్ ఎదుర్కోగలుగుతారా? సో భారత యువ కెరటాలు ఎలా ఉన్నారు? అసలు ఓవరాల్ గా రెండు టీమ్స్ కి బలాబలాలు బలహీనతలు ఏంటి? జోఫ్రా ఆర్చర్ has got good record against left handeds. అంటే ఇప్పుడు ఇండియన్ టీమ్ లో అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండెడ్, తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండెడ్ కనుక ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి కీ బౌలర్ ఫర్ దెమ్. అండ్ వుడ్ కూడా చాలా టెరిఫిక్ గా బౌలింగ్ చేస్తాడు. అండ్ దట్ మీకు వరుణ్ చక్రవర్తికి మంచి రికార్డ్ ఉంది అగైనెస్ట్ ఇంగ్లాండ్ బ్యాటర్ తోటి. సో షమీ చాలా సార్లు అవుట్ చేయడం చూసాం బట్లర్ ను. సో వాళ్ళిద్దరి మధ్యలో కూడా కొంచెం ఆ కాంబినేషన్ అంటే ఆ ఫైట్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. సో అలా కొంతమందికి కొన్ని దాని ఏమంటారంటే పిచెస్ లో మీకు కొంత హెల్ప్ ఉండడం తోటి అలా వర్కౌట్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో ఫస్ట్ 3-4 overs ఆర్ గోయింగ్ టు బి కీ ఫర్ ఎనీ బ్యాటర్ ఆల్సో. ఎందుకంటే కోల్కతాలో బిట్ ఆఫ్ బౌన్స్ మూమెంట్ కూడా ఉంటుంది కనుక ఆ 2-3 overs కొంచెం జాగ్రత్తగా ఆడుకోవాలి. దట్స్ ఇట్. బట్ అదర్వైజ్ రన్స్ అయితే ఇక్కడ వస్తూనే ఉన్నాయి. యావరేజ్ 198 ఉంది ఇక్కడ T20లో చూసినట్లయితే. అండ్ ఇంతకుముందు మనం ఐపీఎల్ చెప్పినట్టుగా చాలా సెంచరీలు ఇక్కడ నమోదయ్యాయి. తర్వాత 200+ స్కోర్స్ చాలా చూసాం ఇక్కడ లాస్ట్ 2024 ఐపీఎల్ కూడా. సో ఐ థింక్ 2025 కూడా అదే జరుగుతుందా ఇక్కడ చూడాలి. బికాస్ ఇట్స్ ఎ వెరీ గుడ్ అవుట్ ఫీల్డ్ ఉన్నటువంటి గ్రౌండ్ అండి. సో ఇక్కడ రన్స్ డెఫినెట్ గా వస్తాయి. రైట్. T20లో టాస్ అనేది చాలా కీలకం అని చెప్తూ ఉంటాము. ఆ టాస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే విన్నింగ్ ని కూడా డిసైడ్ చేస్తుంది. సో ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఒకవేళ టాస్ విన్ అయితే భారత్ బ్యాటింగ్కి వెళ్తుందా, బౌలింగ్కి వెళ్తుందా, ఏం చెప్తారు? హియర్ మీకు T20 మ్యాచెస్ లో 4 లో 3 ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ అగైన్ మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పినట్టు 261 కూడా పంజాబ్ చేజ్ చేసి గెలిచారు ఇక్కడ. అంటే చేజ్ చేసేటటువంటి టీమ్స్ కూడా చాలా గెలిచాయి ఇక్కడ. సో ఐ థింక్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కొనసాగుతాయి చివరి వరకు. డ్యూ అంత ప్రాబ్లం ఉండకపోయినట్టయితే ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ
బిగ్ స్కోరింగ్ మ్యాచ్, నో డౌట్ యాక్చువల్లీ. సో చేజింగ్ అయినా మీకు ఏం ఫరక్ పడదు, ఎందుకంటే చేజింగ్ కు కూడా ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది. బట్ ఏ టీం అయినా కానీ అంటే జనరల్ గా మనం ఐపీఎల్ పక్కకు పెట్టినట్లయితే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో అయితే 200+ ఒకవేళ స్కోర్ చేసినట్టయితే కొంచెం దాన్ని చేంజ్ చేయడం కష్టంగా ఉంటుంది. అదర్వైజ్ నేను అనుకుంటాను బ్యాటింగ్ ఫస్ట్ సెకండ్ ఇట్ వుడ్ నాట్ బి మ్యాటర్ ఫర్ ఎనీ టీమ్. సో అంటే ఒకసారి మనం రెండు జట్లు బలాలు చూస్తే బ్యాటింగ్ ఆర్డర్లో ఒక్కోసారి భారత్ కొత్త వాళ్ళు ఎవరైనా బౌలర్స్ వస్తే వాళ్ళకు వికెట్లు సమర్పించుకుంటుంది అనే ఒక నానుడైతే ఉంది. సో ఎలా ఉండబోతుంది ఇంగ్లాండ్ బౌలింగ్ని భారత్ ఎలా ఎదుర్కోబోతుంది అంటారు? ఒకటే అండి, ఇప్పుడు ఓవర్టన్ లాంటి వాళ్ళే ఇక్కడ ఎప్పుడు ఆడలేదు ఎక్కువగా. సో అదర్వైజ్ ఆర్చర్ ఆడాడు ఇండియాలో, వుడ్ ఆడాడు, వుడ్కు తెలుసు. రషీద్ కు మంచి కండిషన్స్ తెలిసినటువంటి బౌలరే. సో ఇంగ్లాండ్ బౌలర్స్ నేను అనుకుంటాను ఒకళ్ళిద్దరు మీరు పక్కకు పెట్టినట్లయితే ఐ థింక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఇండియన్ వికెట్స్ మీద, బికాస్ దే ప్లేడ్ ఇన్ ఇండియా యాక్చువల్లీ, దే బౌల్డ్. సో నేను అనుకుంటాను వుడ్ లాంటి ప్లేయర్స్ కు ఇండియన్ కండిషన్స్ ఎలా ఉంటాయో తెలుసు కూడా. టెస్ట్ మ్యాచెస్, వన్డే, T20 అన్నిట్లలో ఆడాడు, ఐపీఎల్ ఆడాడు కనుక ఐ థింక్ వాళ్ళని ఫేస్ చేయడం మనం ఇంతకుముందు అనుకున్నట్టు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. బికాస్ బిట్ ఆఫ్ మూవ్మెంట్, బౌన్స్ ఉన్నట్లయితే ఐ థింక్ ఆ ఫస్ట్ 2-3 ఓవర్స్ కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి. అదర్వైజ్ ఒకసారి సెట్ అయిన తర్వాత రన్స్ వస్తూనే ఉంటాయి వికెట్ పైన. సో అంటే ఒక్క ఓవర్లోనే మ్యాచ్ ఫలితం అనేది మారిపోతూ ఉంటుంది, అటు బౌలింగ్ అవ్వచ్చు, ఇటు బ్యాటింగ్ అవ్వచ్చు. సో ఈరోజు అసలు ప్రిడిక్టెడ్ స్కోర్ ఎంత చేస్తే భారత జట్టు సేఫ్ ఉంటుందంటారు? చూడండి, 2 ఎక్సైటింగ్ టీమ్స్, అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి టీమ్స్ కనుక ఒక మంచి స్కోరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కోల్కతాలో అవుట్ ఫీల్డ్ అనేది ఎక్కువగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంటే రన్స్ స్కోరింగ్ కు. మీకు ఒక్కసారి 30 యార్డ్ సర్కిల్ ఫస్ట్ 6 ఓవర్స్ లో క్రాస్ అయితే ఇట్ విల్ జస్ట్ పెట్ టు ద బౌండరీ అంటాం కదా, అట్లా చూసుకొని వెళ్ళిపోతుంది. అంత ఫాస్టెస్ట్ అవుట్ ఫీల్డ్ ఇండియాలో రియల్ గా చెప్పానంటే. సో అటువంటి గ్రౌండ్ లో కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పవర్ ప్లే లో 60-70 ఎవరైనా స్కోర్ చేసినట్టయితే ఐ థింక్ దట్ కెన్ హెల్ప్ దెమ్ టు బిల్డ్ అప్ ఏ బిగ్ టోటల్. సో ఫస్ట్ 6 ఓవర్స్ ఆర్ గోయింగ్ టు బి కీ ఫర్ ఎనీ టీమ్. సో వరల్డ్ కప్ రాబోతుంది. సో ఈ సిరీస్ అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటే ఒక రకంగా చూడాలంటే బెంచ్ బాగుంది, భారత్కి సంబంధించి క్రికెటర్ల బెంచ్ అనేది బాగుంది కాబట్టి సో ప్లేయర్స్ మీద ఎంతవరకు ప్రెషర్ ఉంటుంది అంటే ఇక్కడ ఆడితేనే నెక్స్ట్ మ్యాచ్కి సెలెక్ట్ అవుతామనే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది అంటారు? ఒకటి ఇంకా మీకు T20లో మీకు జైస్వాల్, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ కూడా అంటే ఫిట్ అయ్యే క్రికెటర్స్. ఇప్పుడంటే అఫ్ కోర్స్ సెపరేట్ టీమ్ ఆడుతున్నారు అండ్ నెక్స్ట్ అఫ్ కోర్స్ వన్డే మ్యాచెస్ కి వస్తారు అండ్ జైస్వాల్ అఫ్ కోర్స్ ఉన్నాడు. సో వీళ్ళు కూడా ఒకవేళ వచ్చినట్లయితే, ఎందుకంటే వీళ్ళు కూడా యంగ్స్టర్స్ కనుక ఐ థింక్ ఇప్పుడు ఉన్న బెంచ్ స్ట్రెంత్ తోటే ఎక్కువగా ఆడుతున్నారని చెప్పాలి మనం రియల్ గా చెప్పాలంటే. నేను అనుకుంటాను అద్భుతంగా ఉంది ఫ్యూచర్, డౌటే లేదు. ఎందుకంటే ఒక రోహిత్ లాగా, విరాట్ కోహ్లీ లాగా ఇమీడియట్ గా మీరు కాకుండా ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి కొన్ని ప్లేయర్స్ అయితే ఉన్నారు. అందుకని ఇప్పుడు శుభ్మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా కూడా చేశారు రానా సిస్కు. సో ఐ థింక్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఐ థింక్ ఇండియన్ బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది. సో T20లోనైతే నేను అనుకుంటా T20 వన్డే మ్యాచెస్ లో అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. కొంచెం టెస్ట్ మ్యాచెస్ లోనే కొంచెం బిల్డప్ చేయాలంటే కొంచెం దాన్ని ఏమంటారు మిడిల్ ఆర్డర్ స్టఫ్ ఉండాలి. తర్వాత ఒక మంచి ఓపెనర్ కూడా అవసరం కూడా. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ తర్వాత ఎవరు అనేది కూడా ఆలోచించడం మొదలు పెట్టాలి ఇండియా. బికాస్ సుధీర్ జీ ఒక రకంగా ఓపెనర్సే కాదు, భారత్ కి ఎప్పుడు ప్లస్ ఆల్రౌండర్స్ కూడా. అంటే మొన్న జడేజా కావచ్చు, అంతకుముందు అజయ్ జడేజా, రవీంద్ర జడేజా, ఇలా ఆల్రౌండర్స్, యువరాజ్ సింగ్ ఇలా. సో ఇప్పుడు ఆ ఆల్రౌండర్స్ ఉన్నారా? అంత ప్రతిభ ఉన్న ఆటగాళ్ళకి కొదవలేదంటారా? చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి టీంలో మీకు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఇద్దరు కూడా. వాళ్ళని మీరు T20 ఫార్మాట్ లోనైతే ఆల్రౌండర్స్ గానే చెప్పుకోవాలి. నితీష్ అతనికి కంటిన్యూస్ గా అవకాశాలు వచ్చినట్టు అతను కూడా ఒక ఆల్రౌండర్ గానే మీకు T20లో ఎదుకోవచ్చు. సో ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా ఐ థింక్ రీజనబుల్ గానే ఫస్ట్ సిరీస్ కొనసాగిందని చెప్పాలి, వితౌట్ లేదు. సో ఆల్రౌండర్స్ విషయంలో ఇండియాకి ఏం ప్రాబ్లం లేదండి. బికాస్ మీకు ముఖ్యంగా అక్షర్, హార్దిక్ లాంటి వాళ్ళైతే జెన్యూన్ ఆల్రౌండర్స్ గానే చెప్పుకోవాలి. జడేజా మీకు వన్డే మ్యాచెస్ లో, టెస్ట్ మ్యాచెస్ లో వీళ్ళందరూ I think exciting cricketers, no doubt about it. And that too T20లోనైతే Akshar and Hardik you can put your hopes on any day. Yeah, thank you Sudhir, thank you so much for your explanation and analysis. Okay.